ఇది పెడితే గానీ మనకు చీర ఇలాగా పలక దెబ్బ కొట్టడానికి అది కుదరదండి. ఇది ఇలాగా ఫ్రెష్ గా ఉండడం కోసం ఇది పెట్టాలండి. ఇది గడి వేయడానికి ఇది ఉపయోగించాలి. ఇది మారుస్తూ ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంకుల్? 64వ సంవత్సరం నాకు ఇప్పుడు. ఓకే. 50 సంవత్సరాల నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను. ఇల్లు ఒకటి అవదండి, రోజున్నరగా ఒకటి అవుతుంది. రోజున్నర పడుతుంది. రోజున్నర పడుతుంది. ఎంత ఉంటది అంకుల్? ఇది మాకు 800 వస్తుందండి. ఇది వెంకటగిరి పెడనో రకాలు. ఈ రకాలు వచ్చాక మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఒక చీర తయారు చేస్తే మాకు 800 వరకు వస్తుంది. రోజుకి ఒకటి అవదండి. ఇది కొంచెం పని ఉంది, గడేది ఇటు అది పని ఉంది. రోజున్నర పడుతుంది. మీరు ఇక్కడే చేస్తారు అంకుల్, మళ్ళీ బయటకు పంపిస్తారా? బయటకి మెటీరియల్ మాకు ఇస్తారు. అవి మేము చీర తయారు చేసి మాకు సావకారులు ఉంటారు, వాళ్ళకి ఇస్తామండి. మేము మెటీరియల్ ఇస్తే మేము తయారు చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు చేసే చీర పేరేంటి అంకుల్? ఇది పోచంపల్లి బార్డర్ అది ఉందండి. ఇది పెడనం మంగళగిరిలో తయారవుతున్నాయండి. అవి మా ఊరు కూడా పెట్టారు. ఈ రకాలు వచ్చాక మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. దీన్ని ఇంకో పోచంపల్లి బార్డర్, పేటు, గడి అన్నీ ఉన్నాయండి. దాని వలన మాకు కొంచెం కూలీ ఎక్కువ వస్తుందండి. మీరు ఎన్ని రకాలు తయారు చేస్తారు అంకుల్? మాకు అంటే కొన్నాళ్ళకి ఒక రకం మారుతుంటది. ఇదిగోండి మాకు షెడ్ లో మొత్తం 6 మొగ్గలు ఉన్నాయండి. 6 అన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అలా నేస్తున్నాం. ఈ నేత చీరలో ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయండి. మొత్తం ఉప్పాడు పొట్టని, ఇంకా చాలా రకాల జామదాని అని చాలా మా ఊర్లో కూడా చాలా రకాలు నేర్చున్నారు. ఇప్పుడు పూర్వం అయితే కాటన్ ఉండేయండి. ఇప్పుడు పట్టు రకాలు కూడా వచ్చినాయి. ఈ రకాలు వచ్చాక మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. కొంతమంది ఈ చేనేత మగ్గాల మీద ఇంకా నిలబడి ఉన్నారండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు కదా అంకుల్, దీని మీద అసలు ఆదాయం ఎలా ఉంటది? ఆదాయం పెద్దగా ఉండదండి. ఏదో మాకు అలాగా మెయింటైన్ అవడానికి సరిపోద్ది అంతే అండి. మా మిస్సెస్ మేము కూడా ఇద్దరు నేసేవాళ్ళం. 2 మగ్గాలు నేసి మా అబ్బాయిని అది చదివించుకున్నాం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంక నేను ఒక్కడే నేస్తున్నానండి. ఇప్పుడు మా మిస్సెస్ ఇంక ఇంట్లో కండ్లు చుట్టడం అది ఇంట్లో పని చేస్తారు. ఇంకా అబ్బాయిలు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా మాకు ఏదో కాలక్షేపానికి చేసుకోండి నాన్నగారు అంటే మేము అలాగా ఏదో అంత మాత్రంగా చేసుకుంటున్నాం. దీని మీద ఆదాయం మీదే మీరు ఇలా మీ పిల్లల్ని చదివించారు? మా పిల్లల గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని అలాగా జాగ్రత్త ఉద్యోగాలు అది చేస్తున్నారు. గుర్తయితే ఇంకా మెయింటైన్ అవటమే కష్టం అండి. ఫ్యామిలీ కుటుంబం మెయింటైన్ అవటమే అంతంత మాత్రం. ఇంకా ఏ ఖర్చు వచ్చినా ఇంకా ఎందుకు తట్టుకోలేము. ఇంకా అప్పులు అయిపోతాం. ఇంకా అలా మెయింటైన్ అవడానికి సరిపోద్ది. ఇంకా మిగులు అన్నది పెద్దగా ఉండదు. నెట్ చీరలు అంటే కాటన్ బాగుంటాయండి. ఇప్పుడు తడిపినా కూడా గమ్ముని సింక్ బాగుంటాయి. మేము తయారు చేసే చీరలు అలాగే వాష్ చేసుకునే బాగుంటాయి. దాని మీద ఇంకా పెద్దవాళ్ళు అది కూడా మా చీరలు వాడాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీరు ఈ చీరలు తయారు చేసి వేరే చోటికి ఎక్కడ పంపిస్తారు అసలు? మీకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు? మాకు అంటే చాలా ఊర్లు ఎక్కడెక్కడికి వెళ్తుంటాయండి. హైదరాబాదు ఇంకా వేరే దూరం ఊర్లు వెళ్తుంటాయండి. మాకు ఎక్కడెక్కడికో పంపుతుంటారు. ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది కొనుక్కుంటుంటారండి. ఇలా లోపలే ఉండాలి అంకుల్ మార్నింగ్ నుంచి ఆ కిందే ఇలా ఇలా కూర్చునే ఉంటారా? కూర్చునే ఉండాలండి. కూర్చుని ఇలాగ కాళ్ళు చేతులు కూడా అలాగా వర్క్ చేస్తా ఉంటేనే తయారవుతుందండి. చాలా కష్టం కదా అంకుల్? కష్టం అండి. మాకంటే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంటి దగ్గర ఉండి చేసుకునే వరకు ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా 5 వరకు రకాలు అయితే మాకు 200, 300 ఇస్తుందండి. ఈ రకాలు వచ్చిన తర్వాత 500, 400, 500 కిడుతుంది రోజుకి మాకు. నెలకే 20 చీరలు తయారవుతాయండి. అంటే మళ్ళీ ఒక 6 చీరలకే ఒక్కోసారి మళ్ళీ ఇదంతా మెటీరియల్ అంతా ఉత్తుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 2 రోజులు టైం పడుతుంది. అలాగా దాని మీద మొత్తం సగటుని నెలకే 20 చీరలు తయారు చేయగలుగుతాం. మీకు ఎవరు నేర్పించారు అంకుల్ ఇది? ఇది ఎవరు నేర్పించారు ఇలా నెయ్యడం? మాకు అప్పుడే చానాళ్ళ నుంచి మాకు పెద్దోళ్ళు ఉండేవారు. మా నాన్నగారు తాతగారు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా ఇదే పని చేసేవారు. ఇంకా వాళ్ళ దగ్గరే నేర్చుకుని మేము ఇంకా ఇలా నేర్చుకుంటున్నాం అండి. ఈ పని ఇంక ఇంట్లో ఉండి చేసుకోవడం అని పూర్వం మా వాళ్ళంతా కూడా ఇదే పనిలో ఉండేవారు. ఈ మధ్య ఉద్యోగాలు చేసుకుని బయటికి వెళ్తున్నారండి. దాని మీద పూర్వం అయితే ఇంటి దగ్గర ఉండి
చేసుకుని అలా కాలక్షేపం చేసుకోవాలి అండి. ఓకే. ఇప్పుడు సమ్మర్ లో నేయడం చాలా కష్టం కదా అంకుల్? కష్టం అండి, అందుకే ఫ్యాన్ అది పెట్టుకుని అలాగా నేస్తున్నాను. కష్టం అండి, వచ్చేస్తుంది అండి. పైన రేకుల షెడ్ అది వేడి వచ్చేస్తుంది, అయినా ఇంకా మరి ఇంకా అలా చేస్తామండి అంతే. ఇవన్నీనండి, ఇవన్నీ పాగడని ఉంటదండి. పాగడ ఇది తీసేస్తాం, బయట పెట్టుకుని ఒక్కొక్క అతుక్కోవాలండి. ఒక రోజు పడుతుంది ఇలాగ ఇదంతా అతకటం. మళ్ళీ అంతా సాపేసి ఆ బొండ అంటా ఉండదండి, ఆ బొండకే చుట్టాలండి. ఇలా చుట్టాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ అమర్చి అంత బాగు చేసుకోవడం అంటాం. ఇదంతా చాలా పని ఉంటదండి. నేత దిగినప్పుడల్లా కూడా 2 రోజులు అతకటం, ఇవన్నీ మళ్ళీ ప్లాన్ చేయటం 2 రోజులు పడుతుందండి. ఫస్ట్ సెట్ చేసుకోవాలి అంకుల్. ఇవన్నీ సెట్ చేసుకుని అప్పుడు తయారు చేయడం కుదురుతుందండి. ఇలాగా చేయడానికి 2 రోజులు పడుతుందండి. మొత్తం పాగడని ఉంటదండి, అది పాగడ సరి చేయటం అని బోల్డ్ ప్రాసెస్ ఉంటదండి దీనికి. ముందు ఈ డబ్బాల మీద తోడాలండి, ఇది జంత్రం విసరాలి, తర్వాత సరి చేయటం, తర్వాత మాకు ఇస్తారండి. పాగడ తయారై మాకు వస్తుందండి, అది మేము వచ్చి అతకాలండి. వచ్చి అతికిన తర్వాత ఇలాగ పొడుగ్గా సాపేసి ఆ బొండకే చుడతామండి. చుట్టేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ఇదంతా ప్లాన్ చేసుకుని మొత్తం మీద నేసిలా ప్లాన్ చేస్తామండి. చేసాక అప్పుడు కండ్లు అవి పెట్టుకుని ఇలా చీర తయారు చేస్తాం. ఇవేంటి కండ్లు అంటారండి వీటిని. ఇది మాకు శిల్పలో ఉంటాయండి, ఆ శిల్పలో తోడాలండి. శిల్పలో మా ఆడవాళ్ళు చేస్తారు. ఇదంతా ఆడవాళ్ళు చేస్తే మేము పెట్టి ఇలా మా నాడంటామండి, దీన్ని దీంట్లో పెట్టి ఇలాగా నేస్తుంటే చీర తయారవుద్దండి. చాలా వర్క్ ఉంటదండి ఇది. ఇప్పుడు ఈ దారాలు మెటీరియల్స్ అన్ని మీకు బయట నుంచి వస్తాయండి, బయట నుంచి వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయి అంకుల్? అవి పెద్దాపురం నుంచి. ఇదైతే పోచంపల్లి బార్డర్, ఇది ధర్మవరం నుంచి ఎక్కడి నుంచి వస్తుందండి. ఇది పోచంపల్లి బార్డర్. ఈ పొట్టు అది ఇంకా పెద్దాపురంలో డైయింగ్ అయ్యి వస్తుందండి, మాకు వస్తుందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తే ఇదంతా మేము ప్లాన్ చేసి మాకు ఇలాగా చీరలు తయారు చేస్తామండి. చాలా పని ఉంటదండి, ఇది చాలా మంది చేయగా అప్పుడు ఈ చీర తయారవుద్దండి. ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు కదా అంకుల్? బాగా తగ్గిపోయారండి, చేయట్లేదండి గిట్టుబాటు లేక. ఇప్పుడు బయట ఏ పని చేసుకున్నా 1000 రూపాయలు అలా వస్తుంది. మాది ఇది ఆడవాళ్ళు మా ఇద్దరు కలిపి చేస్తే 400-500 కిడితే గొప్ప మాట అండి. రోజుకి రోజున్నర కష్టపడితే మేము ఉదయం 6 గంటలకు వెళ్తామండి, సాయంత్రం 8 వరకు నేస్తామండి. అమ్మో, ఇంకా గిట్టుబాటు లేదండి. ఏంటంటే ఇంటి దగ్గర ఉండి చేసుకునే పని అని ఇలాగా ఉండిపోయామండి. బయటకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కానీ ఇంకా మేము ఇంటికాడ ఉండి నీడ పొట్టుని చేసుకోవడం అలవాటు అయిపోయి ఇంకా మేము ఈ పనిలోనే ఉండిపోయి. అలవాటు అయిపోద్దండి. ఇంకా అవి ఎక్కడ పెడతారు? ఇదే మీరు అలా పెట్టేస్తండి. ఇక్కడ ఇది పట్టుకుంటదండి, దీన్ని ఇంకా బయటకు వచ్చేయకుండా. ఇంకప్పుడు ఇంకా దారం పెట్టి దీంట్లో ఇలాగా లాగుతా ఉండే ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు అలా పెడతాం, ఇంకా అటు ఇటు లాగుతా ఉండే. మాకు అలవాటైన వల్ల ఒక బెత్తుడు వరకు వస్తుందండి. అది బెత్తుడు దీని మీద మెటీరియల్ ఎక్కింది ఒక బెత్తుడు వరకు వస్తుందండి. అయిపోయాక మళ్ళీ మార్చుకోవాలండి. అవి మధ్యలో వేస్తారు అంకుల్? గడి మధ్యలో వేస్తా ఉండేది కాదండి. గడి ఆనడం కోసం అండి. గడి ఆనటం కోసం అండి వేస్తామండి. ఇప్పుడు ఈ బోర్డర్స్ రావడానికి కూడా మెటీరియల్ వాళ్ళే ఇస్తారా? బార్డర్ ఇది వచ్చేస్తుందండి, మెటీరియల్ పాగడే కింద వచ్చేస్తుందండి మాకు. ఇలా మేము దీన్ని ప్లాన్ చేసుకుని అతుక్కోవడం అండి, అతకడం అంటామండి. ఇది మాకు పాగడ కింద వచ్చేస్తుందండి. అక్కడ ధర్మవరం నుంచి వస్తుందండి, పోచంపల్లి ధర్మవరం అంటారు, అక్కడ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఈ నేత చీరలకి ఏ ఊర్లో ఎక్కువగా చేస్తారు అంకుల్? ఇవి నేత చీరలు
నేచర్లు ఇక్కడ పుల్లెటుకూరు అని ఒకటి ఉందండి. అక్కడ ఆ, పుల్లెటుకూరు, పెదపూడి, బండారులంక, కే జగన్నాథపురం అని ఉందండి అక్కడ. ఆ, ఆ తర్వాత ఇంకా దూరాన్ని ఇంకా ఉన్నాయండి, చీరాల, మంగళగిరి, పెడనం, ఉమ్. అక్కడ ఏ ఉన్నాయండి. అక్కడ ఎక్కువ చేస్తారు అక్కడ ఇంకా పెద్ద పెద్ద రకాలు ఉంటాయండి. జాకార్డు రకాలని పెద్ద పెద్ద రకాలు ఉంటాయండి అవి. కానీ మీరు ఇంత కష్టపడి చేసినా మీకు ఆదాయం తక్కువ ఉంటది. కానీ ఇదే చీర షాప్ లో అయితే ఎంత అమ్ముతారు? షాప్ లో ఈ చీర 3000 ఖరీదండి. ఆ, ఈ బార్డర్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ వల్లనే 3000 ఖరీదండి. పొట్టు అది రేట్ ఎక్కువ అండి. ఉమ్. 3000 పైన అమ్ముతారండి. కానీ మీకు ఇచ్చేది మాత్రం అంటే మరి వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవాలి కదండి, ఇది అంతా మెటీరియల్ కదండి. కానీ మీది కూడా కష్టమే కదా అంకుల్. కష్టమండి మరి. ఇంకా మేము అంటే ఇది అంతా పెట్టుబడి పెట్టుకుని ఈ స్టాక్ అది నిల్వ పెట్టుకోవాలి కనుక మేము కూలికి నేర్చుకుంటామండి. ఉమ్. ఇంకా మేము కూలికే ఇంకా అలవాటు పడిపోయామండి. ఇంకా ఓకే.